హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సోరకాయతో ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చెప్తాను, చూద్దాం. దీంతో మినప రొట్టె తయారు చేస్తున్నా అండి. దీనికి నేను ఈ సైజు సోరకాయ పీస్ తీసుకున్నాను. ఈ సోరకాయ పీసుని సన్నగా తురుముకున్నాను. ఇలా సన్నగా వచ్చిందని ఒక బౌల్లో తీసుకున్నాను అండి. ఇప్పుడు చిన్న రోల్లో ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు మరియు కొంచెం జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను. ఈ కచ్చా పచ్చగా దంచిన ఈ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. ఇది మరీ మెత్తగా దంచుకోవాలండి, కచ్చా పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు సోరకాయ తురుములో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మనం కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉంది కదండి, అది వేసుకున్నాను. తర్వాత ఇందులో 1 కప్పు పిండి వేసుకున్నా అండి. ఈ పిండి ఎలా తయారు చేస్తానో మీకు చెప్తాను. ఈ పిండి ఈ సోరకాయ తురుము మిశ్రమంకి పట్టేలా దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి పిండి ఎలా బబుల్స్లా ఉందో. ఇలా వస్తే రొట్టె క్రిస్పీగా వస్తుందండి. ఈ పిండి కోసం నేనైతే 1 కప్పు మినపప్పును తీసుకున్నాను. మినపప్పు అయితే ఇంకొంచెం గుల్లగా రావడానికి అవకాశం ఉంటుంది. మినపగుళ్ళు అయితే అంత గుల్లగా రాదు రొట్టె. ఈ మినపప్పుని నీళ్ళల్లో సుమారు ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే పొట్టు మంచిగా పోయి మనకి గ్రైండ్కి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఏ కప్తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అండి. మీరు వీలైతే బియ్యం రవ్వ కూడా తీసుకోవచ్చు, ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. దీన్ని కూడా ఒక 2 గంటలు నానబెట్టుకుంటే మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం తయారవుతుంది. దీన్ని అందులో కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న పిండిని వేసి మెత్తగా అయింది పిండి. ఈ పిండిని మెల్లిగా గరిటెతో తిప్పాలండి. ఇది స్పీడ్గా తిప్పకూడదు. స్పీడ్గా తిప్పితే ఇది ముక్కలు విరిగిపోతుంది. కాబట్టి కొంచెం స్లోగా తిప్పాలి ఈ రొట్టె వేసేటప్పుడు. దీన్ని వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మళ్ళీ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పి వేసుకోవాలి రొట్టెను. ఇప్పుడు 2 వైపులా కాలాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. చూడ్డానికి కూడా వాళ్ళకి వెరైటీగా అనిపిస్తుంది. సోరకాయ తినడానికి పిల్లలు ఇబ్బంది పడుతుంటారు కదా, ఇలా చేస్తే వాళ్ళు సోరకాయ ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పల్లె చట్నీతో తీసుకుంటే రెడీ.
మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.